ఒక్క నిమిషం నరసింహ గారు ఒక్క నిమిషం ఏదైతే ఈరోజు బంద్కు కారణమైన మాధవరెడ్డి బుట్టెంగారి రెడ్డి జాగృతి లైన్లోకి వచ్చారో ఆయనతో ఒకసారి మాట్లాడదాం. మాధవరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ వెరీ గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. ఎక్కడ సార్, ఢిల్లీలోనా తెలంగాణలోనా? తెలంగాణలే. ఓకే సూపర్. ఏంటి సార్ మరి మొత్తానికైతే ఒక బంద్కు అయితే శ్రీకారం చుట్టిన కార్యక్రమానికి మీరే కారకులు అయ్యారు. తెలంగాణలో మరొక ఉద్యమం అయితే మొదలైంది. ఓకే సార్. సో మీరొక్కరు మరి 4 కోట్ల మంది. ఒక మాట సార్, ఎవరి మీద ఎవరు ఉద్యమం సార్? ఏ రాజకీయ పార్టీ మీద ఉద్యమం? లేకపోతే ఎవరు రిజర్వేషన్లు ఇస్తున్నారు ఎవరి మీద? భారతీయ బీజేపీలో అదేంటి సెంట్రల్ రాష్ట్రపతి దగ్గర గవర్నర్ దగ్గర ఉన్నందుకు బీజేపీ మీద పోరాటమా, లేదంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటమా, లేదా ప్రతిపక్షం ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ మీద పోరాటమా, లేదంటే ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఏదైతే కోర్టులు తీర్పు చెప్పినో వాళ్ళ మీద పోరాటమా, లేకపోతే పిటిషన్ వేసిన మాధవరెడ్డి మీద పోరాటమా? ఎవరి మీద సార్ బంద్? ఎవరి కోసం? ఎవరి మీద? మా హక్కుల కోసం మేము పోరాటము. ఎవరి మీద? హక్కుల కోసం ప్రజలు ఇబ్బంది పెడతారా సార్? బంద్ హక్కుల కోసం చైతన్యం చేయాలి సార్, హక్కుల కోసం కోర్టులు అడగాల సార్. ఎట్లా ప్రణాళికబద్ధంగా ఈ రిజర్వేషన్ చేసుకోవాలో ఆలోచన చేయాలి. అందులో ఉన్న లోపాలు ఏం చేసిరో వాటి గురించి మాట్లాడాలి సార్. మరి దాని గురించి మాట్లాడాలి. ఇయ్యొద్దని చెప్పేసి ఎట్లా కోర్టుకు పోయినావు? కాదు, నువ్వు అంత మామూలుగా లిబరల్ గా ఉండేటోడివి, హక్కుల గురించి ఎట్లా సాధించుకోవాలని చెప్పి తెలిసినవి అది అమలుపరచడానికి చేయాలి, కానీ అభ్యంతరం వ్యక్తం చేయదు కదా. అభ్యంతరం వ్యక్తం చేస్తూ రిజర్వేషన్ అమలు చేయొద్దు అని మీకేదో నష్టం వచ్చినట్టు కోర్టుకు పోయినావు కదా. మీకే నష్టం జరుగుతుంది? మాధవరెడ్డి గారు, బొల్ల మల్లయ్య యాదవ్ గారు అడుగుతున్నారు, మాజీ ఎమ్మెల్యే గారు, చెప్పండి. సార్ ఇప్పుడు నాకేం నష్టం జరుగుతుంది సార్? ప్రజలకు నష్టం జరుగుతుందా, నష్టం జరుగుతుందా బంధు వల్ల అడగండి. రెండోది ఇప్పుడు అంటే నాకేం నష్టం జరిగిందా, లేక బంధు వల్ల నాకేం నష్టం జరిగింది అడుగుతుందా? రిజర్వేషన్ల వల్ల మీకేం నష్టం జరుగుతుందని అడుగుతున్నారు బొల్ల మల్లయ్య యాదవ్ గారు. చాలా మంది మాట్లాడుతా ఉన్నారు, కూటికాడ ముద్దను లాక్కూరు రిజర్వేషన్ వచ్చి సార్. ఆల్రెడీ వాళ్ళకు ఏదైతే రాజ్యాంగబద్ధంగా రావాలో 25% రిజర్వేషన్లు వచ్చినాయి. ఇలా జనాభా ప్రకారం రిజర్వేషన్ కావాలంటారు, జనాభా పెరిగితే రిజర్వేషన్ కావాలంటారు సార్. రేపు ఈ తెలంగాణలో ముస్లిం పెరుగుతారు, జనాభా పెరుగుతారు, వాళ్ళకి జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇస్తారా? ఈ బీసీల లెక్కలు ఇవ్వాలి కదా. ఇప్పుడు ముస్లింలకు రిజర్వేషన్ బీసీల ఇవ్వాలి. మాధవరెడ్డి గారు బొల్ల మల్లయ్య యాదవ్ గారు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు మిమ్మల్ని. 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే మీకు వచ్చే నష్టం ఏంటి అంటున్నారు సార్. ఇప్పుడు 50% రిజర్వేషన్ దాటదని ఒకటి ఉంది. మాకేం నష్టం అంటే ఓసీ శాతం ఉంటేనే మిగతా వాళ్ళందరికీ కూడా అవకాశం ఉంటది. ఓసీ జనరల్ శాతం ఉంటేనే ఎస్సీ వాళ్ళకి అవకాశం ఉంటది, ఎస్టీ వాళ్ళకి అవకాశం ఉంటది, మిగతా కులాలు ఏవైతే ఓసీ కులాలనో వాళ్ళకు కూడా అవకాశం ఉంటది. జనరల్ శాతం తీసేసి మొత్తం తీసేసి మీకేమో ఇబ్బంది అంటే ఇదే ఇబ్బంది. మాకొక్కరికే కాదు, ఎస్సీలకు ఎస్టీలకు కూడా ఇబ్బంది. గెలవలేకనే కదా రిజర్వేషన్ అనేది వచ్చింది. ఎట్లా జనరల్ మీతోటి గెలవగలుగుతామా? కాదు, 10% రిజర్వేషన్ పెట్టినప్పుడు మాకు వద్దని చెప్పాలి కదా. మరి జనరల్ వాళ్ళు ఆర్థికంగా ఉన్నారు కాబట్టి ఏమంటారు? ఈడబ్ల్యూఎస్ ఎత్తేయడానికి మీరు ఒప్పుకుంటారా అని అడుగుతున్నారు మాధవరెడ్డి గారు. 2019లో వచ్చింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో అన్ని కులాలకు ఇవ్వాలని ఉంది ఒకటి. అది తెలియకుండా మాట్లాడుతూ సార్, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకు సాంఘికంగా సంక్షేమంగా 50% రిజర్వేషన్ ఎట్లా ఉన్నాయో అవి 10% ఇచ్చి అవి కూడా 50% పెంచుకోవచ్చు. రద్దు చేసుకొని వాళ్ళు జనరల్ కేటగిరీకి వచ్చినప్పుడు ఈడబ్ల్యూఎస్ వర్తిస్తే వాళ్ళకు కూడా. ఈడబ్ల్యూఎస్ అనేది దేని మీద ఇచ్చారు? మీకు వచ్చిన నష్టం ఏంది అంటున్నారు బొల్ల మల్లయ్య యాదవ్. నష్టం ఎందుకు వస్తుంది సార్? ఈ దేశంలో 50% సీలింగ్ ఎత్తేదని ఉంది, చట్టాలు ఉంది. చట్టాలను గౌరవిస్తారా గౌరవించారా చెప్పండి. మరి ఆ రోజు ఎందుకు చేసినా చెప్పండి. చట్టాలు అయితే గౌరవించాలిగా మనం. అది ఎస్టీలకు పోతా ఉంది, ఆ ఎస్టీలకు పోతుంది, జనరల్ ఉన్నటువంటి ఓసీ కులాలకు కూడా అవకాశం లేకుండా పోతుంది. కానీ చట్టాలని నువ్వు ప్రశ్నిస్తే మేల్కుంటున్నాయి ఏంది? ఇవాళ జరిగిన తప్పులన్నిటికీ గాంధీ లెక్క నువ్వు పోయి అన్నిటికీ ప్రశ్నిస్తున్నావా ఏంది? 42% ఇస్తే చట్టం గురించి న్యాయస్థానంలో ఏముందనేది నువ్వు ప్రశ్నిస్తేనే